తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. మరొక వాక్య భాగం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 5 వర్స్ 19. విల్ రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుకుందాం 19వ వచనాన్ని. ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. చివరిగా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 10 వర్స్ 45. విల్ రీడ్ ఆల్ టుగెదర్. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినను. సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవా, జీవమైనటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రభు దినాన మమ్మల్ని సజీవ లెక్కలోంచి మీ మందిరంలోనికి నడిపించి నేను మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, ఈ రీతిగా మీ యొక్క జీవన మాటలు వినటానికి మిమ్మల్ని అందరినీ సమకూర్చేట విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సో అటువంటి లేఖన భాగాలను దీవించి ఆశ్రయించండి. నేను మీరే మాతో మాట్లాడుతురండి. తద్వారా మా హృదయాలు సిద్ధపాటు చేయబడి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు కృప దయచేస్తారండి. ఈ కావరం చుట్టూ కూడా మీ దూతలు కంచి వేయండి. మా మధ్యలో మీకు సన్నిధిని, పరిశుద్ధాత్మ దేవునికి సంచారాన్ని మేము కోరుకుంటూ ఉంటున్నాం. మా ఆలోచన, మా గమనము, మా దృష్టి యేసుక్రీస్తు ప్రభువారి పైన మాత్రమే మేము ఉంచగలటానికి సహాయం చేయండి. కల్పన యజ్ఞని బలహీనుని ప్రభా మీకు శిలువ చాటు మరుపరుచుకొని కేవలం ఆయన మీకు నోటు బుర్రగా వాడుకొని మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ మీ కృపలో అప్పగించుకుంటూ మీకు సహాయాన్ని, మీకు సన్నిధిని, మీకు నడిపింపును కోరుకుంటూ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలు మనం చదువుతూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడు, ఆయన మన పక్షంగా ఏ కార్యం చేస్తూ వచ్చాడు అనేటువంటి మాటలు మనం గమనించవచ్చు. చూస్తే
ఇక్కడ చూడండి, మనుష్య కుమారుడు అనేటువంటి మాట మనం చదువుతూ వచ్చాం. మనుష్య కుమారుడు అనేటువంటి మాట వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక పేరు. యూదులకు మనుష్య కుమారుడు అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మనుష్య కుమారుడు అంటే వాళ్ళ దృష్టిలో దేవుని కుమారుడు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకే మార్కు ఆ విషయాలు రాస్తూ మనుష్య కుమారుడు అనేటువంటి మాటను ఉపయోగించడం మనం గమనించవచ్చు. ఈ మనుష్య కుమారుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనకు ఆలోచించినట్లయితే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చూడండి, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చూస్తే, ఈ మనుష్య కుమారుడు ఏమైనాడు, ఆయన మరి ఎవరు, ఆయన ఎవరిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి స్థానం ఏంటి అనేటువంటి మాటలు ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చదవండి, ఎవరైనా దయచేసి సహాయం చేయండి. చూశారండి, ఈ 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఒక క్లుప్త సమాచారం మనకు అందిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ చూస్తే ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడంట. వారసత్వాన్ని, పరలోకాన్ని, ఆయనకున్నటువంటి మహిమను, సమస్త స్వాస్థ్యానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వారసునిగా నియమించాడని గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ఎలా సంపాదించాడో వారసత్వం అంటే తర్వాత వచనాల్లో ఆయన వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఇంగ్లీష్ బైబిల్లో హీఈస్ ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ గాడ్ అనేటువంటి మాట ఉంటుంది. ఇంగ్లీష్లో బైబిల్ ఎవరి దగ్గర ఉంటే మాట చదువుతారా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర లేదా? సరే, ఓకే. ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉంటాడంటే, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి తత్వం కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన కలిగి ఉన్నాడు అని గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. హీ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన మూలంగా, ఆయన కొరకు, ఆయన ద్వారా సమస్తమును కూడా నిర్మించబడ్డాయి. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన హీ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై సమ్వన్, బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయన ఎవరి చేత సృష్టించబడినటువంటి దేవుడు కాడు. ఆయనే సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవదిగా, అలాంటి మహత్తు కలిగినటువంటి దేవునికి సమ రూపం లేకపోతే ఎగ్జాక్ట్ రిప్లికా, ఆయనను రిప్రజెంట్ చేసినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని చెప్తా ఉన్నాడు. తర్వాత చూస్తే చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేటువంటి దేవుడు. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ క్రియేటర్ అండ్ హీ ఈజ్ ఆల్సో సస్టైనర్. సమస్త సృష్టిని కూడా ఆయన నిర్మించినటువంటి దేవుడు మాత్రమే కాదు, సమస్త సృష్టిని కూడా ఆయన నడిపించి నిర్వహించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఏం చేసినాడంట? తర్వాత వచనాలు చూస్తే, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది. ఎందుకు ఈ ఆవశ్యకత ఏర్పడింది?
మనందరికీ తెలిసిన రీతిగా ఆది కాండాలకు వెళ్తే మనుష్యుడు దేవాది దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి ఈ మనుష్యుడు దేవుడికి అవిధేయత చూపించడం మనం గమనించవచ్చు. అవిధేయత చూపించడం ద్వారా మనిషి యొక్క మానవాళిలోనికి, మానవ జాతిలోనికి ఆ యొక్క పాపము ప్రవేశిస్తూ వచ్చింది. ఇదే మాటలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ఒక మనుషుని అవిధేయత ద్వారా మనుష్య జాతిలోనికి ఈ పాపము ప్రవేశిస్తూ వచ్చింది. ఒక మనిషి చేసినటువంటి అవిధేయత ద్వారా సమస్త మానవాళికి కూడా ఈ యొక్క పాపము సంప్రాప్తమవుతూ వచ్చింది. ఆ రీతిగా ప్రవేశించినటువంటి పాపము, ఆ పాపం ఏం చేస్తూ వచ్చిందంటే మనుషుని యొక్క ద సిన్ డిఫైల్డ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషిలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ అంటే ప్రతి భాగాన్ని కూడా ఈ పాపము సృష్టించి ఆ పాపం ద్వారా అది ఇనాక్టివ్ చేస్తూ వచ్చింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఏ నిమిత్తమైతే దేవుడు మనిషిని చేస్తూ వచ్చాడో ఆ ఉద్దేశం నుంచి తప్పిపోవడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చబడకుండా ఉండటానికి ఈ యొక్క పాపము కారణమవుతూ వచ్చింది. అందుకే బైబిల్ పండితులు ఆ పాపం గురించి చెప్తూ ఈ పాపం మనిషిని ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్ళిందంటే ద స్టేట్ ఈజ్ కాల్డ్ ద టోటల్ డిప్రావిటీ అనేటువంటి మాట వాళ్ళు రాస్తూ ఉన్నారు. మనిషిలో పాపం ప్రవేశించడాన్ని బట్టి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, భావోద్రేక పరంగా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క పాపము మనిషిని పతనం చేస్తూ వచ్చింది. అందుకే అలాగా ఒక్క అవిధేయత చూపించడం ద్వారా ఏ దేవుడైతే మానవుడితో సహవాసం చేస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే మానవుడితో ముచ్చటిస్తూ వచ్చాడో, ఏ దేవుడైతే ఆ మానవునికి సలహాలు ఇస్తూ ఆయనతో సంభాషిస్తూ వచ్చాడో, మానవుడు అవిధేయత చూపించిన ఆ క్షణం నుంచి హీ కెనాట్ కమ్యూనికేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్. పాపం అనేటువంటి అడ్డుగోడ ఆ మనుషునికి దేవునికి మధ్యలో వచ్చి చేరుతా వచ్చింది. అందు నిమిత్తమై ఆ పాప నివారణ చేయడానికి అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి ముందుకు చదివితే, ఒక మనుషుని అవిధేయత ద్వారా పాపం ఏ రీతిగా ప్రవేశిస్తూ వచ్చిందో, ఒక మనుషుడు విధేయత చూపించడం ద్వారా ఆ పాపానికి నివారణ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చాడు. ప్రేమేంటంటే సౌరులారా, ఉదయకాలంలో మనం ప్రభువును ఆరాధించడానికి చేరొచ్చినాం. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మహిమోన్నటువంటి దేవునికి ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం తర్వాత ఆ మాటలు మనం గమనిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వసించెను. ఆ తర్వాత వచనాలు చూస్తే, ఎవడునో ఎప్పుడునో ఆ దేవుణ్ణి చూచుండలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవుణ్ణి మనుషులకి పరిచయం చేస్తూ వచ్చాడు. చూడండి, ఆ మాట చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి 18వ వచనం అనుకుంటా. చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు మనుషునికి దేవుణ్ణి బయలుపరుస్తూ వచ్చాడు. ఆ కుమారుడే హెబ్రీ గ్రంథకర్త అంటాడు. చూడండి, 2వ అధ్యాయానికి వచ్చేసరికి 6వ వచనం చూడండి. వాడు ఏ పాటివాడు? వాడు ఏ పాటివాడు? చాలండి. ఇదే మాటలు కీర్తనాకారుడు 8వ అధ్యాయంలో కూడా ఆయన ప్రవచన రీతిగా రాస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు
అద్వితీయుడైనటువంటి కుమారుడు, సమస్తాన్ని నిర్వహించేటువంటి దేవుడు, దేవుని పక్షంగా మరి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ దేవుడు పాపంలో పత్రమైనటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడండి? కీర్తన 49వ అధ్యాయంలో కీర్తనకారుడు ఆ మాటలు రాస్తాడు. చూడండి, ఎందుకు మనిషిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, చూడండి కీర్తన 49 మధ్య భాగంలో ఉంటుంది. చూడండి, ఏ సహోదరుడు ఏ విధము చేతనైనను తోటి వారిని విడిపించలేనటువంటి మాట ఉంటుంది. ముందు నుంచి చదవండి బ్రదర్, కొంచెం ముందు నుంచి. ఎవడును ఏ విధము చేతనైనను ఎవడునూ లేడు. వాడు కుళ్ళు చూడకుండా నిమిత్తము, వాడి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎవడునూ లేడు. ఆ పాప రుణము తర్వాత వచ్చిన ఉంటుంది, బహు గొప్పది, అట్లుండవలసినదే. ఆ ప్రాణ విమోచన క్రయధనము అట్లుండవలసిందే. నోబడి కెన్ రీపే, నోబడి కెన్ రిపేర్, నోబడి కెన్ రెస్టోర్ ద ఫాలెన్ హ్యూమన్ బీయింగ్స్. అలాంటి పతనమ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవాది దేవుడు జ్ఞాపకం, హీ రిమెంబర్డ్ అస్, హీ రిమెంబర్డ్ అస్, హీ రిమెంబర్డ్ అస్. ప్రేమేంటంటే సౌరులారా, ఈ దినం చక్కగా బట్టలు కట్టుకుని ఉండవచ్చు, అవునా? ఆదివారం మంచిగా తయారై ఉండొచ్చు. కానీ ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎరగనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన ఆలోచనలు చెడిపోయినాయి, మన క్రియలు చెడిపోయినాయి, మన యొక్క జీవన విధానమే అది భ్రష్టు పట్టిపోయింది. అలాంటి వారిని నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని అక్కడే ఉన్నాడా? ఆయన అక్కడే ఉన్నాడా? నువ్వు అలాంటి పాపస్థితిలోనే ఉండు, నేను ఇలాంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనే నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదండి. అందుకే మార్కు ఆ మాటలు రాస్తున్నాడు. మనుష్య కుమారుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సమస్తాన్ని నిర్మించి నిర్వహించేటువంటి దేవుడు, దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడంట? పరిచారం చేయించుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. బట్ ఎందుకోసం వచ్చినాడంట? అనేకులకు విమోచన క్రయధనం, ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అనేటువంటి మాట ఉపయోగించబడుతూ వచ్చింది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడే కాకుండా నీకోసం నా కోసం విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకోవడానికి ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. తను తాను అర్పించుకోవడానికి విల్ఫుల్లీ హీ సబ్మిటెడ్ టు ద అథారిటీ ఆఫ్ ఫాదర్. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఏ రీతిగా తను తాను అప్పగించుకున్నాడనే మాటలు ఇక్కడ చూడవచ్చు. 6వ వచనం చదవండి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాడు. మనకిష్టమైన త్రోవలో తొలగిపోతూ వచ్చినమాట. అలాంటి మనల్ని ఏం చేసినాడండి? చదవండి, యెహోవా అన్యాయపు తీర్పు నందిన వాడై చూశారండి, నీవు నేను ఆ స్థానంలో ఉండాలి. నీవు నేను ఆ రీతిగా
తీర్పు పొందాలి. నీవు నేను ఆ పాప శిక్షను భరించాలి. నీవు నేను కూడా అవమానం పొందాలి. నీవు నేను అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మరి శిక్షకు పాత్రలుగా ఉన్నటువంటి నీ స్థానంలో నా స్థానంలో ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏమంటారంటే, నన్ను ఎవరు చంపలేరండి, నన్ను ఎవరు కూడా నా ప్రాణాన్ని నేనే పెట్టి నేనే తీసుకుంటా ఉన్నాను. చూసారా ఆయన ఎంత అధికారం కలిగినటువంటి దేవుడు అంటే, తన ప్రాణాన్ని తనే ఇష్టపూర్వకంగా నీ కోసం నా కోసం ఆయన అర్పించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నీవు నేను ఆ శిక్షకు పాత్రలుగా ఉన్నాం. నీవు నేను అలాంటి అవమానానికి పాత్రలుగా నీ స్థానంలో ఆయన చనిపోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనందరి దోషములు కూడా ఆయన మీద మోపబడుతూ వచ్చినాయి. అదే 11వ వచనం కూడా చూస్తే చూడండి. అనేకులను నిర్దోషులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైన మరణిస్తూ వచ్చాడు. ప్రేమేంటంటే సౌరులారా, ఒక దైవ సేవకుడు అంటాడు, మనిషిని యొక్క విలువ, మనిషిని యొక్క వాల్యూ ఆయన ఈ రీతిగా రాస్తాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణం మనిషి కోసం అర్పించాల్సిన ఆవశ్యకత, మనిషిని అవిధేయత ఈక్వల్ టు ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనిషిని యొక్క అవిధేయత ఎంతకు తీసుకొని వచ్చిందంటే, ఆ దేవాది దేవుడు, మహిమగలైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునిగా, దీనుడిగా, దరిద్రుడిగా, ఒక దాసునిగా నీ స్థానంలో నా స్థానంలో ఆయన చనిపోయేటువంటి స్థితిలోనికి ఆ యొక్క అవిధేయత దారితీస్తూ వచ్చింది. కొలెక్సీలకు రాష్ట్ర పత్రికలో పౌలు అంటాడు, యేసుక్రీస్తునందు ఆయన ఆ మాట చెప్తారు కదా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు వసిస్తూ వచ్చింది. పరిపూర్ణమైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం మరణించటానికి, అవమానం పొందటానికి, శిక్ష అనుభవించడానికి ఆయన సిద్ధపడుతూ వచ్చాడు. దీన్నే ఆయన బైబిల్ భాషలో ఏం చెప్తారంటే, నీపైన నాపైన ఆయన కనికరాన్ని చూపించాడు. అవునా? కనికరం అంటే మనం దేనికైతే అర్హులమో దాని నుంచి తప్పించడానికి సహాయపడేదే కనికరం. ఇదే మాటలు మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. చూడండి, అక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి మార్కు రాస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి అన్యుడు. ఆయన చూడండి, ఆయన జీవితం ఎలా ఉందంటే 5వ వచనం, మొదటి వచనంలో ఆ వ్యక్తి గురించి రాయబడుతూ వచ్చింది. చూడండి, ఈయన అన్యుడు, ఈయన యూదుడు కాదండి. ఎవరైనా అన్యుడు. ఎక్కడున్నాడు ఆయన? సమాధుల్లో ఉన్నాడు. అవునా? సమాజానికి దూరంగా ఉన్నాడు. మనం గమనిస్తే ముందు అధ్యాయము తర్వాత అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కేవలము ఈ ఒక్క వ్యక్తి గురించే ఆయన సముద్రం దాటి వెళ్ళాడు అవతలకి. మీరు ఆ విషయాలు గమనించవచ్చు. అంటే ఆ విషయం ఏం గుర్తు చేస్తూ ఉందంటే, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నన్ను కూడా పట్టించుకునేటువంటి దేవుడు. అవునా? ఆ వ్యక్తి జీవితం చూస్తే చూడండి, సమాజానికి దూరంగా ఉన్నాడు, సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. వాడి పరిస్థితి, మనకు సమయం లేదు, నేను చెప్తాను. వాడి పరిస్థితి ఎలా ఉందంటే, వాడు బంధకాల్లో ఉన్నాడు. అవునా? దయాలు పట్టుకుని, సేన అనేటువంటి దయాలు పట్టుకుని వాడిని పీడిస్తూ ఉన్నాయి. హీ వాజ్ ఇన్ బాండ్స్, బంధకాల్లో ఉన్నాడు. తర్వాత
వాడిలో చాలా భయాలు ఉన్నాయండి. అవునా? భయపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే భయపడ్డాడు. సమాజంలోకి రావడానికి ఆ మనిషికి ఇష్టం లేదు. ఒంటరిగా దూరంగా జీవించేటువంటి వ్యక్తి ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఆ వ్యక్తి ఈ యొక్క అపవిత్రాత్మలకు బానిస అయిపోతూ వచ్చాడు. బానిస బతుకుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా చూస్తే ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులు అంటే తను తాను బాధపరుచుకుంటున్నాడు. అవునా? గాయపరుచుకుని ఎవరు సాధుపరచలేనటువంటి పరిస్థితిలో ఆ మనిషి జీవిస్తూ ఉన్నాడు. తను తాను బాధపరుచుకుంటున్నాడు. చివరిగా చూస్తే ఆ వ్యక్తి ఎవ్వరు బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అవునా? ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మీకు ఈ మాటలు వింటూ ఉంటే ఇంతకుముందు ఒక పాపి గురించి మనం ఏవైతే మాట్లాడుతూ వచ్చామో అవన్నీ కూడా ఈ వ్యక్తులు కనపడతా ఉన్నాయి. పాపపు బంధకాల్లో, పాపానికి బానిసలుగా, పాపము నుంచి బయటికి రాలేని పరిస్థితిలో మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటూ ఎవరు బాగుపరచలేని స్థితిలో నీవు నేను కూడా ఉంటుమే. ప్రేమేంటి సౌరలారా, అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తిని బాగు చేశాడు. అక్కడ చూస్తే ఆయన స్వస్థ చిత్తుడై ఆయన పాదాల చెంత కూర్చున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఏమన్నారట? భయపడ్డాడు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు బాగు చేయలేని వ్యక్తిని ఈయన బాగు చేస్తూ వచ్చాడే. తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడే మాటలు మనం చదువుతూ వచ్చాం. ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో, అయ్యా నేను నీతో పాటు వస్తాను, నేను ఈ ఊరిలో ఉండలేను. అవునా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి? అవునా? ప్రభువు నీ మీద కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ కూడా ఏం చేయమన్నాడు ఆయన? తెలియచేయండి. అది చేయడానికే నీవు నేను ఈ ఉదయకాలం ఇక్కడ చేరి వచ్చాము. నీ జీవితంలో అలాంటి కనికరాన్ని నువ్వు పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే, పాప క్షమాపణ పొంది పాపము నుంచి పతనమైపోయినటువంటి స్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా నీవు బాగుపరచబడుతున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ఉదయకాలంలో ఈ వ్యక్తి వలె ఆయన గురించి నువ్వు ప్రచురం చేయవచ్చు. ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయి ఊరికి ఉన్నాడా? తర్వాత వచ్చిన ఉంటుంది కదా, ఏం చేశాడు ఆయన? అందరూ ఆశ్చర్యపడ్డారంట. మనం ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కూడా ఆలోచిస్తే మన గురించి కూడా చాలామంది సాక్షి చెప్తారు కదా. ఒకప్పుడు ఈ పనికి మాలినవాడు, ఈ ఎవరు బాగు చేయలేడు అనుకున్నాము, ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశాడు. అవునా? మార్పు చెందిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ గురించి కూడా లోకం అలాంటి సాక్ష్యాన్ని ఇస్తుంది. అలాంటి అనుభవం నీకున్నట్లయితే ఉదయకాలంలో నీవు కూడా ఆ వ్యక్తితో ప్రభువును ఆరాధించవచ్చు. ఇదే విషయాలు మన 40వ కీర్తన కూడా మనం చదువుతూ వచ్చాం. దావీదు కూడా అలాంటి అనుభవం కూడా వెళ్తూ వచ్చాడు. మొదటి వచనాలు చూస్తూ వచ్చాం కదా. జిగటగల దొంగ వీబులో నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబి అంటే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి కదా. ఎవరికైనా ఆ అనుభవం ఉంటే ఆ ఊబిలో ఒకసారి మనం అడుగు పెట్టామంటే ఇంకా బయటికి రావడానికి స్కోప్ ఉండదండి. బయటికి రావడానికి స్కోప్ ఉండదు. అది నిన్ను లాగుతూనే ఉంటుంది, లోపలికి లాగుతూనే ఉంటుంది. పాపం కూడా అలానే చేస్తుంది మనిషిని. ఫస్ట్ ఇట్ అట్రాక్ట్స్, ఆకర్షించి నీ జీవితాన్ని నాశనానికి తీసుకొని వెళ్తుంది. అలాంటి నాశనకరమైనటువంటి గుంటలో నుంచి ఏం చేసినట్టు ఆయన పైకి లేవనెత్తి ఆ బండ మీద నన్ను కూడా నిలబెడుతూ వచ్చాడు. ఆ మాటలన్నీ వివరిస్తూ 8-9 వచనంలో
దావీదు అంటాడు, అయ్యా నా అనుభవాన్ని నేను నాతో ఉంచుకోలేదు. నేను ఏం చేసినాడు ఆయన? సమాజం మధ్యలో నేను ప్రకటిస్తాను, నిన్ను కీర్తిస్తాను. ప్రేమేంటి సౌరులారా, ఉదయకాలంలో మనుష్య కుమారుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చి అనేకుల కోసమైనటువంటి ఆ యొక్క విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకుంటూ వచ్చాడు. తద్వారా మనం పడిపోయినటువంటి పతనమైన స్థితిలో నుంచి ఆయన ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చినాడో తెలుసా? మనందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన పౌలు అంటాడు, ఏమంటాడు ఆయన? క్రీస్తుతో కూడా ఆయన నిన్ను పరలోక స్థానంలో ఆయన కూర్చునబెడుతూ వచ్చాడు. నీ పాపములు క్షమించడమే కాదు, ఆయన కనికరపడి నీ పాపాలు క్షమించడమే కాదు, నిన్ను నన్ను కూడా తన కుమారులుగా తన కుమార్తెలుగా ఆయన నిన్ను నన్ను అంగీకరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనంతో ఆయనతో పాటు నిన్ను నన్ను కూడా కూర్చునబెట్టినటువంటి అనుభవంలోనికి ఆయన తీసుకుని వస్తూ వచ్చాడు. అలాంటి అనుభవం నీకుందా? ఉదయకాలంలో ఆ సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో అలాంటి అనుభవం ఆయనకుంది. అందుకే ఆయన దెకపొలిలో వెళ్ళి ప్రభు యొక్క కనికరాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. దావీదు కూడా అలాంటి అనుభవం కూడా ఆయన వెళ్తూ వచ్చాడు. అలాంటి అనుభవం కలిగినటువంటి దావీదు ఆయన చెప్పిన మాటలు, నేను సమాజం మధ్యలో నీ గురించి నేను కీర్తిస్తాను. ప్రేమేంటి సౌరులారా, ఉదయకాలంలో నీ జీవితంలో ప్రభు యొక్క కనికరాన్ని నువ్వు పొందిన వ్యక్తిగా, కనికరాన్ని అనుభవించిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నువ్వు కూడా సమాజం మధ్యలో ఆయన కీర్తించాలని, ఆయన ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. ఆ రీతిగా ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.